అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థి ఎవరు అనే పోటీ మొదలైంది. రోజురోజుకు డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని రిపబ్లికన్ విజేతగా ముందుకొస్తున్నాడు. నేను గతంలో చెప్పాను, అమెరికన్ డెమోక్రసీలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ముందు పొలిటికల్ పార్టీలో క్యాండిడేట్గా పోటీ పడాలి, ఆ తర్వాత అసలు యాక్చువల్ ప్రెసిడెన్షియల్ రేస్ మొదలవుతుంది. అంటే మొదలు ఇంట గెలిచి రచ్చగలవాలి. మన దగ్గర రాజకీయ పార్టీలు అలా ఉండదు, అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారే. కానీ అమెరికన్ పొలిటికల్ సిస్టంలో ఎవరైనా ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటే ముందు వారి పార్టీలో వారు అభ్యర్థిగా గెలవాలి. ఎందుకంటే అమెరికాలో ప్రధానంగా రెండే పార్టీలు, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ కనుక. సో భిన్నమైన భావాలు అటు ఇటు ఉన్నా కూడా ఈ రెండు పార్టీల్లోనే ఉంటారు. సో కొంత వేరియేషన్ ఉంటుంది, కానీ ఆ వేరియేషన్ ఉన్నా కూడా అందులోనే ఉంటారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ లాగా భయంకరమైన కన్జర్వేటివ్స్ ఉంటారు, కొంత లెస్ కన్జర్వేటివ్స్ కూడా ఉంటారు. అలాగే డెమోక్రటిక్ పార్టీలో బెన్నీ శాండర్స్ లాంటి ప్రోగ్రెసివ్స్ ఉంటారు, బైడెన్ లాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా కాస్త కన్జర్వేటివ్స్ కూడా ఉంటారు. సో అందువల్ల ఈ వెస్ట్రన్ పొలిటికల్ సిస్టమ్ లో ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్లో ఉండే రకరకాల భావాల వాళ్ళు అందులోనూ ఇమిడిపోవాల్సిందే, ఇంకో మార్గం లేదు వారికి. ఎందుకంటే థర్డ్ పొలిటికల్ పార్టీ లేదు మీకు. ఈ బ్రిటన్లోనైతే కనీసం లిబరల్ డెమోక్రాట్స్ రూపంలో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యారు, కానీ చాలా వెస్ట్రన్ సిస్టమ్స్లో ఇదే పరిస్థితి. ఇంకా చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినా పెద్ద ఫలితాలు ఎక్కడ ఇవ్వలేదు. సో అమెరికాలో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ క్యాండిడేసీ కొరకు డొనాల్డ్ ట్రంప్ ఫైట్ చేస్తున్నాడు. మొదట్లో చాలా గట్టి పోటీ ఉంటుంది అనుకున్నారు. మేము ప్రధానంగా ఫ్లోరిడా గవర్నర్గా ఎలక్ట్ అయిన వ్యక్తి నుంచి గట్టి పోటీ ఉంటుందనుకున్నారు, కానీ ఆయన మధ్యలోనే వదిలేసి ట్రంప్కు మద్దతు ప్రకటించాడు. సడన్గా ఇండియన్ ఆరిజిన్ వివేక్ రామస్వామి, బయోటెక్ ఎంటర్ప్రెన్యూర్, సో ఈయన ట్రంప్ను మించిన కన్జర్వేటివ్, సో భారతీయ సంతతికైనా యాంటీ ఇమిగ్రెంటు, ట్రంపిజాన్ని మించిన ట్రంప్ని మించిన ట్రంపిజాన్ని నమ్మే వ్యక్తి. సో ఆయన గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన కూడా ఇటీవల పోటీ నుంచి విరమించుకొని ట్రంప్కు మద్దతు ప్రకటించారు. ఇక మిగిలినది ఒక సౌత్ కెరోలినా మాజీ గవర్నర్, మరో ఇండియన్ ఆరిజిన్ లీడర్ అయిన నిక్కీ హ్యాలీ మిగిలారు. సో ట్రంప్ నిక్కీ హ్యాలీ ఉద్దేశించి చాలా అభ్యంతరకరమైన రీతిలో ప్రత్యేకంగా అసలు ఆమె అమెరికాలో నేచురల్ బార్న్ సిటిజన్ అయినా కాదా అనే రీతిలో పేరు పైన ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. సో బట్ రిపబ్లికన్ పార్టీ పోటీలో ట్రంప్ గెలిచే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రెసిడెన్షియల్ రేస్లో ట్రంప్కు నిక్కీ హ్యాలీకి మధ్య చాలా గ్యాప్ కనబడుతోంది, చాలా ఎక్కువ గ్యాప్ కనబడుతోంది. అందువల్ల నిక్కీ హ్యాలీ చివరి వరకు నిలబడడం కష్టం కనబడుతోంది. ఆమెకు ఫండింగ్ ఉన్నంత కాలం పోటీలో ఉంటుంది. ఎప్పుడోసారి ఫండింగ్ డ్రై అప్ కాగానే ఇక ఆమె కూడా పోటీ నుంచి విరమించుకునే అవకాశమే కనబడుతుంది. ఈ అమెరికన్ పొలిటికల్ ఫండింగ్ ప్యాటర్న్స్ కనుక చూస్తే పోటీలో ఉంటారు అనుకున్నప్పుడే ఫండింగ్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. ఎందుకంటే బిగ్ కార్పొరేట్స్, అమెరికా బిగ్ బిజినెస్, ఇండస్ట్రియల్ హౌసెస్ అమెరికాలో పొలిటికల్ ఫండింగ్ చేస్తుంటారు. సో వారేంటంటే తాము ఫండ్ చేసిన అభ్యర్థి రేపు గెలిస్తే తమకు అనుకూలంగా పాలసీస్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది వాళ్ళ విధానం. సో అందువల్ల ఎప్పుడైతే ఇక పోటీలో ఉండరు అని అనుకుంటే ఫండింగ్ చేయడం ఆపేస్తారు. సో అందువల్ల చూస్తుంటే ట్రంప్కు విత్ ఇన్ ద రిపబ్లికన్ పార్టీ ఛాలెంజ్ ఎక్కువ కాలం ఉండేలా కనబడలేదు. అందువల్ల డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ క్యాండిడేట్ అవుతాడు, రిపబ్లికన్ నుంచి ట్రంప్ అవుతాడు. అంటే గత ఎలక్షన్స్ లాగానే ట్రంప్ వర్సెస్ బైడెన్గా మారుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ కన్ఫ్యూజ్డ్ మైండ్ కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పేరు చెప్పాల్సింది పోయి తన అపోనెంట్ అయిన నిక్కీ హ్యాలీ పేరు చెప్పాడు. సో అంత కన్ఫ్యూజ్డ్ మైండ్ బహిరంగంగా రిప్రజెంట్ చేశాడు. అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండాల్సిన వ్యక్తి
అంత కన్ఫ్యూజ్డ్ మైండ్ను ఎగ్జిబిట్ చేయడం అనేది ఆశ్చర్యం కనిపిస్తుంది. ఎవరైనా అన్కాన్షియస్గా కన్ఫ్యూజ్ అవుతాము, బట్ ఆ స్థాయిలో. దాంతో నిక్కీ హేలీ అసలు ట్రంప్ మెంటల్ స్టేటస్నే ప్రశ్నించింది. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ పడే అభ్యర్థులు 75 దాటితే వారికి మెంటల్ టెస్ట్ చేయించాలని కూడా ప్రతిపాదించారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అలాంటి అమెరికా లాంటి సొసైటీ కూడా ఇంకా యంగర్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ కన్నా చాలా ఓల్డర్ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ని ఇండియాలాగా ప్రిఫర్ చేయడం ఆశ్చర్యం కనబడుతుంది. ఎందుకంటే ఇంకా ఇండియాలో కాస్త చేంజ్ వస్తుంది కానీ అమెరికాలో రావడం లేదు. ఇప్పుడు వివేక్ రామస్వామి అలాగే నిక్కీ హేలీ కూడా అరౌండ్ 52 years అనుకుంటాను, బట్ వెరీ యంగ్, రిలేటివ్లీ యంగ్. కానీ వాళ్ళు ఎవరిని కాకుండా కురువృద్ధుల్నే అమెరికా ఓటర్లు ప్రిఫర్ చేస్తుంటేగా కనబడుతుంది. అలాగే ట్రంప్ పట్ల రిపబ్లికన్ పార్టీలో వ్యక్తమవుతున్న సానుకూలత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ట్రంప్ సంగతి అందరికీ తెలుసు. సో ఆయన మెంటల్ స్టేటస్ గురించి నేను కామెంట్ చేయలేను, కానీ పాలసీస్లో కంప్లీట్ అడహాసిజం అంటే గందరగోళం, సో కంప్లీట్ క్యావోస్, గందరగోళానికి మారుపేరు. ఎప్పుడు ఏ పాలసీ చేస్తాడో మనం కరోనా అప్పుడు చూసాం, ఎంత వికృతంగా ఆయన విధానాలు ఉంటాయని తనకి. అలాగే భయంకరమైన హేట్ మాంగరింగ్, అంటే యాంటీ ఇమిగ్రెంట్, అంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిపైన చాలా వ్యతిరేకత. వాస్తవానికి అమెరికన్ ఎకానమీకి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసింది బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు. మీరు ఇవాళ అమెరికన్లు నోబెల్ ప్రైజెస్ను మనం స్టడీ చేస్తే అమెరికాలో ఉన్న వైట్ అమెరికన్స్తో పోలిస్తే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అమెరికాలో పౌరులైన వారే ఎక్కువ మంది. అంటే కంపారిటివ్లీ చూస్తే వాళ్ళ రేట్ చాలా ఎక్కువ, వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంటుంది. అంటే క్లియర్గా అమెరికన్ ఎకానమీలో కార్పొరేట్ లీడర్స్ని చూసినా కూడా ఇది కనబడుతుంది మనకు. నేటివ్ అమెరికన్స్తో పోలిస్తే, నేటివ్ అంటే అసలు ఎవరు నేటివ్, ఈవెన్ ట్రంప్, బైడెన్ లాంటి వైట్ అమెరికన్స్ కూడా నేటివ్ అమెరికన్స్ కాదు. నేటివ్ అమెరికన్స్ ఎప్పుడో తొక్కేశారు. ఈవెన్ వైట్ అమెరికన్స్తో పోలిస్తే కలర్డ్ అమెరికన్సే నీకు ఎక్కువగా కార్పొరేట్ లీడర్షిప్లో కూడా ఉంటారు. సో కంపారిటివ్లీ ఎకనామిక్ స్టేటస్ తీసుకున్నా కూడా వైట్ అమెరికన్స్ కన్నా కూడా కలర్డ్ అమెరికన్స్ ఉంటారు. అందువల్ల దిస్ ఇండికేట్స్ ద ఇమిగ్రెంట్ కంట్రిబ్యూషన్ టు ద అమెరికన్ ఎకానమీ అండ్ సొసైటీ. అయినా కూడా అమెరికాలో మెజారిటేరియనిజం, యాంటీ మైనారిటిజం చాలా బలంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. సో మన దేశంలో లాగానే మైనారిటీలను టార్గెట్ చేస్తే, మైనారిటీల్లో ఒక శత్రువును చూపెడితే అది ఎక్కువగా మెజారిటీ కన్సాలిడేషన్కి ఉపయోగపడుతుంది. అంటే మెజారిటీ ఓటర్లలో ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావాన్ని రౌజ్ చేస్తే అది పొలిటికల్గా ఉపయోగపడుతుంది అని భారతదేశ అనుభవం, అది అనేక దేశాల అనుభవం, అమెరికా లాంటి డెవలప్డ్ సొసైటీ అనుభవం కూడా అదే. ఇప్పుడు ట్రంపిజం అంటే అదే. సో మైనారిటీలు పట్ల ఒక అభద్రతాభావాన్ని కలిగించి వైట్ రేసిజాన్ని రెచ్చగొట్టి అమెరికాలో ఉన్న నిరుద్యోగానికే కావచ్చు, అన్ని ఆర్థిక ఇబ్బందులకు, వైట్ అమెరికన్స్ యొక్క సమస్యలకు కారణం కలర్డ్ అమెరికన్స్ అనే రీతిలో ట్రంప్ తన క్యాంపెయిన్ నడుపుతాడు. తర్వాత హైలీ కన్జర్వేటివ్ బిలీఫ్, ఈవెన్ ఫారిన్ పాలసీలో కూడా అన్సర్టనిటీ, అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. అలాగే సామాజిక రంగంలో కూడా చాలా కన్జర్వేటివ్ పాలసీస్ను ట్రంప్ ప్రిఫర్ చేస్తాడు. అలాగే అమెరికన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ పైన బహిరంగ అటాక్ కూడా చేసిన ప్రజలు వ్యతిరేకించడం లేదు. అది ఆశ్చర్యం. నాకు ఇజ్రాయెల్ లాంటి దేశంలో నెతన్యాహు న్యాయ వ్యవస్థలో మార్పులు చేసి తన గ్రిప్లోకి తెచ్చుకుంటానంటే వేల సంఖ్యలో ప్రజలు, చివరికి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కూడా తిరగబడ్డారు. కానీ అమెరికాలో మన దేశంలో లాగానే ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్న ట్రంప్కు జై కొడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా చూసాం, సుప్రీంకోర్టు పైనే లా మినిస్టర్ రిజిజు చేసిన వ్యాఖ్యలు చూసాం, సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థల దుర్వినియోగం చూసాం, పార్లమెంటును పట్టించుకోకుండా చట్టాలు కావడం చూసాం, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం చూసాం. ఇలా ఇన్స్టిట్యూషన్స్ను కొలాప్స్ అవుతున్నాయి మన దగ్గర కూడా. సో ఇన్స్టిట్యూషన్స్ పైన కొలాప్స్ కన్నా ఎక్కువ, కొలాప్స్ అంటే పెద్ద పదం అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్నా కూడా పొలిటికల్ లీడర్షిప్కు ప్రజల్లో వ్యతిరేకత రావడం లేదు. రాష్ట్రాల హక్కులపైన దాడి జరుగుతోంది,
ఆర్మీని కూడా పొలిటిసైజ్ అవుతోంది. ఇన్ని జరిగినా కూడా ప్రజల్లో రియాక్షన్ లేదు. అమెరికాలో కూడా ఇన్స్టిట్యూషన్ ఏకంగా పార్లమెంటు పైన దాడి చేయమని తన వారికి పిలిపివ్వడము, ఇప్పుడు మన దగ్గర ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడము చూసాం. అమెరికాలో అయితే ఎన్నికలనే ప్రశ్నించాడు, తీర్పులనే ట్రంప్ ప్రశ్నించాడు. ఆయన ఇప్పటికీ కూడా లాస్ట్ ఎలక్షన్ గుర్తించాడు. అయినా కూడా అమెరికా లాంటి సమాజంలో ఓటర్లు ట్రంప్కు చేయగొడుతున్నారు. అట్లీస్ట్ రిపబ్లికన్ పార్టీలో, అంటే అమెరికన్ సొసైటీలో ఉండే ఒక ట్రెండ్ మనకు అర్థమవుతుంది.